ప్రశాంత్ ఫ్యాషన్ బట్టి ఈరోజు చూడండి కొత్తగా ఉంది. ఇది కొత్తగా అంటే యోక్ పాట్ అంతా ఇలా అనమాట. ముందు ఫ్రంట్ జిప్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చిందనమాట నెట్టెడ్తోని. ఇవన్నీ పోట్లీలాగా ఇట్లా పెట్టేసామంటే ఇవన్నీ ఓపెన్ కావు, జస్ట్ షో ఆఫ్ అంతే. ఓకేనా. హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఏమంటారు ఫ్రిల్స్ పెట్టించాము. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా ఫ్రిల్స్ వస్తాయి, ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ రావండి. ఓకేనా. ఇలా యోక్ పాట్ అంతా వచ్చేసి ఇట్లా పెట్టించాము. నెట్టెడ్ మొత్తము స్టిప్ అరేంజ్ చేసాం అనమాట. ఇలాంటి ప్యాటర్న్స్కి చాలా టైం తీసుకుంటుందండి. ఇలాంటి వాటికి చాలా టైం తీసుకుంటుంది. సో వీటికి ప్యాటర్న్ బ్లౌజెస్కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది చెప్పాలంటే. నార్మల్ బ్లౌజెస్ కన్నా ప్యాటర్న్ బ్లౌజెస్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో ఇది నెట్తో చేసాం కాబట్టి చాలా డెలికేట్గా చేయాలి వర్క్ కూడా. ఈ నెట్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది, అసలు చాలా సాఫ్ట్గా గుచ్చుకోకున్నట్లు అంత సాఫ్ట్గా ఉండే మెటీరియల్ తీసుకొని చేసామన్నమాట. సో ఇలాంటి వాటికి ఎక్కువ ఛార్జెస్ అవుతాయి అన్నమాట. అందరం ఇది మిషన్ వర్క్తో చేసామండి. ఇవాళ డెలివరీ ఉంది వేరే అమ్మాయిది. ఓకేనా. ఇలా ఒకటి. తర్వాత ఇప్పుడే ఇది కొంచెం నేను సోకులు చేశాను అనమాట బ్లౌజ్కి. అంటే బ్యాక్ సైడ్ కొంచెం బాగా నీట్గా హెవీగా కనిపించాలని చెప్పి ఈ ప్యాటర్న్కి ఇలా చేసామండి. అంతా బ్యాక్ సైడ్ అంతా ఇలా చేసాము. చాలా హైలైట్గా ఉందండి బ్లౌజ్ అంతా వచ్చేసి. ఓకేనా. ఇలాంటి వాటికి చాలా టైం తీసుకుంటుంది. హ్యాండ్ చూడు ఎట్లా ఉందండి. ఓకేనా. ఇలాంటి వాటికి చాలా టైం తీసుకుంటుంది. అందులో వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్స్ అంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. సో తక్కువ అనడానికి ఓన్లీ నార్మల్ బ్లౌజెస్ మాత్రమే అలా అవుతుంది. బట్ ఇలాంటి వాటి చాలా ప్యాటర్న్స్ అంటే మాత్రం చాలానే కాస్ట్ పడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ విజిట్ ప్రశాంత్ ఫ్యాషన్ బొటిక్. థ్యాంక్ యూ.